అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. I'm just waiting for you. హాయ్, హౌ ఆర్ యు? Fine. రండి, కూర్చోండి. చెప్పండి. నాకు చాలా డౌట్గా ఉంది. అన్బిలీవబుల్. అసలు ఆ రోజే మిమ్మల్ని కలవాల్సింది. నేను అంతగా నచ్చానా? ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను. మీ బాడీ, మగతనం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. సిగ్గుగా ఉంది. ముందు ఒక కాఫీ తీసురా. మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది. ప్లీజ్ అలా చూడకండి. ఏ? మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి. అబ్బా, నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో చేయటం లేదా? మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు. చా, అవేం మాటలు. ఇక నుంచి నేను మీ దాన్ని. మీరు ఎలా చెప్తే అలా. ఎటన్నా వెళ్దామా? ఇప్పుడా? ఏ కష్టమా? నాకు తొందరగానే ఉంది, ఆ, కానీ లేట్ అవుతుందని అక్కయ్యకు ఫోన్ చేశారా? మీ అక్కగా నేనెందుకు చేస్తాను? అదే మీ వైఫ్. ఓ చిచి, అక్కర్లే. అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా. హలో హలో మమ్మీ. షట్, బ్యాటరీ అయిపోయింది. నా బ్యాటరీ ఉంది. అదే నా ఫోన్ వాడు. పర్లేదా? చా, దానికే ఉంది. హలో మమ్మీ. హలో. సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో మమ్మీ, 1 minute. బయటకు వస్తున్నా. హలో. Hello? Yeah, I'm sorry. I want to talk to you. No. No personal loans, no credit cards. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. I saw you in supermarket. And from that time, I like you. సార్ ముమైత్ ఖాన్ దేవుర్ సార్. అదే ముమైత్ ఖాన్ దేవుర్ సార్. ముంబైయా సార్? అంటే ఊరు పేరు అంత నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోరుమోయ్. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. ఏమయ్యా, నీ బ్లడ్ ఏ గ్రూపు? అది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదు లేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు ముందు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, ఓ నెగిటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? That's right. థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్, బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. బస్ స్టాప్ కలర్ఫుల్ గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? బాడీ బాయా ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చేయాలి. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలివ్వాలి.
ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా 2 ఐమాక్సేగా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్ క్యారియన్ పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్, కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. వాట్స్ దిస్ బ్లడీ రాస్కల్స్. రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. యూస్లెస్ జర్క్స్. ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే. రమ్మంటుంటే ఏంటో గించుకుంటున్నావు? లక్కు బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్ స్టిక్స్ తీసురా. ఏయ్, కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3 స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఏయ్, ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులు ఇమ్మంటే బట్టలు ఇమ్మంటాడా మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెత్. ఓ, ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే ఐపీఎస్ ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యే లోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట పిఎస్. దాట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ, మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. షూర్, బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్, లెట్స్ గో. ఏ 1 minute. 1 యు డ్రైవ్. ఓకే. కీర్తి, కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్ కి, కుదిరితే కుదిరితే పబ్ కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. స్టాప్ ఇట్ రైట్ అవే. వై? జస్ట్ గెట్ డౌన్. గెట్ డౌన్. బై. ఎవరో చూడు. పొద్దుపోయేదాకా నిద్రేంట్రా? హ్యాపీ బర్త్డే. హే కీర్తి, నువ్వా? సర్ప్రైజ్. కమ్ ఆన్ ఇన్. థాంక్ యూ. దిస్ ఇస్ బై ద వే, నా బర్త్డే నీకెవరు చెప్పారు? జీప్లో మీ ఐడెంటిటీ కార్డులో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్ గా విష్ చేసావు. సేమ్ డే
బట్ ఆఫ్టర్ 2 months అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఏం పర్వాలేదు, వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదంటీ. సారీ బాడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడిచేద్దామని. సమ్ ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు. ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్దు రోయ్, ఇక్కడ అన్ని చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్ గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. మే ఐ హెల్ప్ యూ? ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్ లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో when I'm feeling really low, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్? ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడిస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. You sure? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్, మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్ కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా? సార్ దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లు ఏదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్క తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి, రెక్కీ చేసేవాళ్ళ అయితే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మోఖమాని. బులెటిన్ పెట్టారు కదా సార్. ఏంటే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారు. లేదంటారండి సార్. వైల్డ్ అతికిచ్చేది లేదు, వెళ్ళండి.
వస్తావు లేదా? కీర్తి కాలింగ్. కీర్తి కాలింగ్. హలో కీర్తి, హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం, ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్. లోపలికి పెడదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? లోపల ఈ వైపు ఉంది సార్. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. గుడ్. ఇయర్ రింగ్స్ తీసేసావు కదా, ఈసారి ఇంకో పాట పాడు, హిందీ పాట. కజిరా రే. ఏయ్, ఆపేశావు, ఓడిపోయావు. కమాన్, ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు. పెట్టు. ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. షష్, అరవకు. నిన్నేమైనా రేప్ చేస్తున్నానా? లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా, నన్ను కాస్త ఎంజాయ్ చేయని. నువ్వెప్పుడైనా నరకం చూసావా? ఇప్పుడు చూపిస్తా. ఏయ్, ఎవడ్రా నువ్వు? లే, లే. ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నువ్వు నన్నేం చేయలేవురా. ఇక్కడ నేనే పోలీస్, నువ్వే దొంగ. చేతులు పైకి ఎత్తరా. అలాగే నడుస్తూ బయటికెళ్ళు. వెళ్ళరా, వెళ్ళరా రేయ్. ఓ బ్లడీ షిట్, ఎవరు లోపలికి రావద్దు. వదలరా ప్లీజ్ హెల్ప్. వాడు పారిపోయాడు. వాట్ హ్యాపెండ్? ఐ యు ఆల్ రైట్? వాడేమన్నా నిన్ను హర్ట్ చేశాడా? వాడు ఎలా ఉన్నాడు? నీకేం పర్వాలేదు, ట్రస్ట్ మీ. నేను మీతో పోలీస్ స్టేషన్కి రావచ్చా? ఆ? ఏమైంది? ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్. లెక్కెట్టు. ఓ లచ్చ ఉందండి. ఛా, బ్యాంక్ లో కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు. ఆ? ఆ. ఇందులో 20,000 తీ. అక్కడేవు. థ్యాంక్ యూ సార్. ఇందులో మిగతా అమౌంట్ నీట్ గా సర్దు. మరి నాకు చెప్తా ముందు అందులో పెట్టు. ముఖేష్, బ్యాగ్ ఇంటికి పంపించు. ఎరా, ఇందులో కట్ట మిస్ అయినట్టుంది. సేఫ్టీగా ముందే నొక్కేసావు. జస్ట్ 10,000 సార్. 50-50 ఇస్తారా? పోనీ ఆ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా? వద్దు సార్. విషయం నా దాకా రాకపోతే బ్యాగ్ మొత్తం నీదే కదరా. ఆ? నీ ఫోటో స్టేషన్ లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చిన దొంగ నాకు. వాచి బాగుందిరా, ఏది? సార్, ఇది మా అత్త పెళ్లికి పెట్టారు సార్. వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి పెట్టిందే లేవో అయితే. దాదా జల్దీ తీ. తీసుకోరా అమ్మే, 200 వస్తాయి. రిచ్ గా బిర్యానీ తిని ఎంజాయ్ చేయి పో. ఇది నేను కొట్టుకొస్తే నొక్కిసిందే కదా సార్ మీరు. ఏయ్, వీడు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. లోపల ఏంట్రా వీడిని? తప్పేంటి సార్? నీ అబ్బా వెళ్ళా. టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టిక్ అమ్మించినాడు. వీడి దొరికాను చూడు. సార్, ఒక చిన్న కంప్లైంట్. కంప్లైంటా? నాకు చెప్పడం ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట. బ్యాగా? కూర్చో. నీ పేరేంటి? ఐమ్ కీర్తి. నువ్వు కంప్లైంట్ రాయి. నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు, ఇతని మీద. వాట్? ఎస్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద. వాట్? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? విక్రమ్, జస్ట్ ఎ మినిట్. నువ్వు చెప్పమ్మా. వాడు దొంగో సాడిస్టో తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కానీ రాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా? ఒకవేళ వాడు నన్ను ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? సిట్. విక్రమ్,
ట్రైనింగ్ కి పబ్లిక్ తో డీలింగ్ కి చాలా తేడా ఉంటుంది. నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు. ఇలా ఇంకెప్పుడు జరగకూడదు.